వేడి వేడి ముద్దని మంచిగా అద్దుకొని ఇప్పుడు ప్రస్తుత కాలంలో అందరికి కూడా ఇది రాగి ముద్ద అంటే అందరికి ఇష్టమే. కానీ ఏంటని చెప్పేసి అంటే కొంతమంది అలవాటు ఉన్నోళ్ళు చేసుకోలేస్తారు తప్ప సాధారణమైన వ్యక్తులు చేసుకోలేరు. దానికి ఒక చాలా త్వరగా సింపుల్గా చేసుకునే విధానాలు మనం చూద్దాం ఒకసారి. మేమేం చేస్తామని చెప్పేసి అంటే అన్నాన్ని మామూలుగా కొంచెం ఈ విధంగా మెత్తగా ఉడికిస్తాము. ఉడికించిన తర్వాత చాలామంది కొంచెం పొగలు వస్తుంది చూడండి, మంచిగా అన్నాలు పొగలు వస్తున్నాయి. ఈ విధంగా ఉడికించిన తర్వాత కొంచెం ఒక 2-3 స్పూన్లు వేసేసుకొని రాగి జావాలకి ఇట్లా కాచుకుంటామండి. ఆ తర్వాత అట్లా ఉడికించిన అన్నాన్ని కొంచెంగా తీసుకొని, ఎందుకంటే మొత్తం రాగి ముద్ద మనం తినలే కాబట్టి కొంచెంగా తీసుకొని ఒక మనం ఇట్లా వేసినటువంటి అంటే మీకు మళ్ళీ చూపిస్తున్నాను, ఇట్లా వేసినటువంటి ఇట్లా మనం కాచుకున్నటువంటి రాగి జావలో ఒక కొంచెం పాటుని దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా అన్నంలో కలుపుకోవాలి. మేము కలిపేవి ఆల్రెడీ. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఏం చేయాలని చెప్పేసి అంటే ఇంకొక ఎంటీ బౌల్లో మనము కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక ముద్ద చేసాము, ఇప్పుడు ముద్ద మీకోసం చూపించడానికి మళ్ళీ చేస్తున్నాము. అట్లా నెయ్యి వేసుకోవాలి. ఇట్లా మనం దేశీ ఆవు నెయ్యి వాడాము చక్కగా. ఈ దేశీ ఆవు నెయ్యిలో ఈ విధంగా మనము చేసుకున్నటువంటి రాగి ముద్దని మొత్తం కూడా అంటే ముద్దలెక్క చేసుకోవాలి కదా. ఇట్లా ఈ విధంగా కూడా తినొచ్చు. కాకపోతే ఏంటని చెప్పేసి అంటే ఇట్లా ముద్దలెక్క చేసుకోవడం కోసం దాన్ని ఏం చేయాలని చెప్పేసి అంటే ఆ విధంగా వేసేసి కొంచెం ఆ గిన్నెను కనుక మనకి కొంచెం ఈ విధంగా అని చెప్పేసి అంటే కనుక చూడండి ఎంత చక్కగా వస్తుందో. మంచి రుచికరమైనటువంటి రాగి ముద్ద ఒక్క 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు సిద్ధమైపోతుందండి. ఇది చాలా మీ అందరికి తెలిసిన విషయమే, దీంట్లో న్యూట్రిషన్స్. కాకపోతే ఏంటంటే చేయటం కష్టం కనుక అందరూ చేయరు. దీంతో ఏం చేస్తామంటే మేము వెజిటేరియన్స్ కాబట్టి కొంచెం టమాటా రోటి పచ్చడి చేశారు ఈరోజు మా ఇంట్లో. తర్వాత దాంట్లో మాకు సాంప్రదాయం అంటే మా తమ్ముడు చేస్తారు, సాంప్రదాయం వాళ్ళ కారపొడి ఏదైనా సరే చాలా రకాలు ఉంటాయి, దాంట్లో కారపొడి తీసుకొని తింటాం. ఇప్పుడు కొంచెం ఇంకా రుచి పెరగడం కోసం ఇంకొంచెం ఆవునే కావాలంటే కొంచెం వేసుకొని తినవచ్చు. ఈ విధంగా రుచికరమైనటువంటి రాగి ముద్దని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. నమస్తే.